నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా చురుగ్గా ముందుకు వెళ్తుంది అనడానికి మన దగ్గర ఇక్కడ కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. పవన్ చొరవతో పల్లెకు పండుగ. పవన్ జనసేన నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వంలో అతను గెలిచిన తర్వాత ఇక అక్కడున్నటువంటి పల్లె ప్రాంతాల్లో పండుగ వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు అంటే ఎంత వేగంగా కూడా సాగునీటి అవసరాలు కావచ్చు, ఇక రైతులకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే నిండుగా జలం, దండిగా ఫలం, నీటి కుంటలతో భూగర్భ జలాల పెంపు, సాగు అవసరాలు తీర్చేలా ముందడుగు వేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. ఇక నీటి నిల్వ ప్రాంతాల పెంపు కూడా జరగబోతోంది. సాగునీటి కొరత లేకుండా చూసేలా కూడా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ముందడుగు వేస్తోంది. ఇక అదేవిధంగా రైతులకు ప్రయోజనం కలిగించేలా కూడా ఈ సాగునీటి ఏదైతే భూగర్భ జలాల పెంపు, అదేవిధంగా సాగు అవసరాలు తీర్చేలా ముందడుగు వేయడానికి రైతులకు ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందనే దాని మీద దృష్టిలో పెట్టుకొని కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక జగన్ ఉన్నప్పుడు ఇలాంటివి కూడా ఆయన ఇలాకాలో ఇట్లాంటివి కూడా రైతులకు కొరత రాకుండా చూడడం అన్నది ఆయన హయాంలో కూడా ఒక్కసారి కూడా జరగలేనటువంటి పరిస్థితి. అది అందరికీ కూడా తెలుసు. ఆంధ్ర రాష్ట్రం ఎంత అప్పుల కుప్పగా మార్చారో అన్నది కూడా మనందరికీ తెలుసు. ఇక జగన్ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ఇప్పుడు అక్కడ చాలా సంతోషకరంగా అయితే ఉంటున్నారు. అదేవిధంగా ఒక పండగ వాతావరణం కూడా అక్కడ నెలకొంటుందని చెప్పొచ్చు. ఇక్కడ చూసే భూగర్భ జలాలు పెరిగేలా, సాగు అవసరాలు తీరేలా, సాగునీటి అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నీటి నిల్వ పెంపు కోసం నేడు పంటకు ఎలాంటి కొరత లేకుండా చూసేందుకు కూడా కుంటలు నిర్మించాలని నిర్ణయించింది. వర్షపు నీరు వృధా కాకుండా భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఇంకుడు గుంతలు కూడా తవ్వించేందుకు ఉపాధి హామీ పథకం కూడా కల్పించింది. ఇక నిధులు మంజూరు చేస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం క్రోసూరు మండలంలో ఈ భూగర్భ జలాలకు సంబంధించి కూడా గుంతలు తవ్వే దిశలో కూడా ముందడుగు వేసింది కూటమి ప్రభుత్వం. అయితే వర్షపు నీరు వచ్చినప్పుడు కూడా అది ఆ వర్షపు నీరు కూడా వృధా అవ్వకుండా గుంతలు ముందుగానే తవ్వి ఉంచి దాని ద్వారా అంటే భవిష్యత్తులో కూడా మనకి ఏ విధంగా కూడా దాని ద్వారా ఉపయోగకరం ఉంటుందనే ఒక ఆలోచన చేసి కూడా ఇక అదే దిశగా కూడా వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ పండ్ల తోటలకు ఉపాధి హామీ, 3 ఏళ్ల పాటు పెట్టుబడి సాయం, సాగుకు మొగ్గు చూపుతున్నటువంటి రైతులు 3 ఏళ్ల పాటు కూడా అంటే 3 ఏళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి పెట్టుబడి సాయం కూడా చేయబోతోందట కూటమి ప్రభుత్వం. ఇక సాగు కూడా మొగ్గు చూపుతున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు. వైకాపా హయాంలో రైతులకు సకాలంలో రాయితీలు విడుదల చేయకపోవడంతో పండ్ల తోటల పెంపకం లక్ష్యాలను సాధించలేకపోయింది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతులు అధిక ఆదాయం సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ఉద్యాన పంటలు సాగుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 2024 నుండి 2025లో 4144 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 3247 ఎకరాల్లో మొక్కలు నాటారు. ఇక మామిడి, కొబ్బరితో పాటు ఇతర మొక్కలు పెంపకం చేపట్టే రైతులకు 3 ఏళ్ల పాటు పెట్టుబడి సాయం అందించనున్నారు కూటమి ప్రభుత్వం. ఇక ప్రభుత్వ చేయూత ఇస్తుండడంతో రైతులు పండ్ల తోటల పెంపకానికి ముందుకు వస్తున్నారు. రైతులు ఇక్కడ ముందుకు వస్తున్నారు అంటే కారణం ఏంటి? ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, ప్రభుత్వాన్ని నమ్మారు. సో ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించింది, ఒక భరోసా ఇచ్చిందని చెప్పాలి. అందుకు ఈరోజు రైతులందరూ కూడా మొగ్గు చూపుతున్నారంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. నాటిన మొదట్లో అంతర్ పంటలుగా ఇతర పంటలు సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఉపాధి పథకం, ఉద్యాన శాఖ అందించే రాయితీలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉపాధి హామీ పనులు వేగవంతం. ఇక భూగర్భ జలాల పెంపునకు కుంటల ఏర్పాటు జరుగుతోంది. పార్వతాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జల సంరక్షణలో భాగంగా భూగర్భ జలాలు సంపద పెంచడం కొరకు నీటి కుంటలను పార్వతాపురం గ్రామంలో రైతులు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఈ ఫారం ఫండ్స్ ఏర్పాటు వలన వర్షపు నీటిని
ఒడిసి పట్టడమే కాకుండా బోర్లలో నీటి నిల్వలు పెరగటమే కాకుండా పంట దిగుబడులు కూడా పెరుగుతాయి అని పర్వతాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఫారం ఫండ్ వల్ల ఉపయోగాలను రైతులకు వివరించడం వలన రైతులు ముందుకొచ్చి మామిడి తోటల్లోనూ పంట పొలాల్లోనూ తవ్వించుకోవడం జరుగుతోంది. ఇక మెట్టు ప్రాంతమైన చట్రాయి మండలం మిగతా గ్రామాల్లోని రైతులు కూడా ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకొని జల సంపద సృష్టికి ఉపయోగపడాలని కోరుకుంటున్నారు. రైతులు మిద్దె మురళి, ఉయ్యాల దిలప్, బాయిగాని రవి, బాయిగాని కృష్ణయ్య, క్షేత్ర సహాయకుడు బొర్రా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇక పల్లె గుమ్మంలో జల తరంగిణి మండలాల్లోని చెరువు ఎంపిక ఒక్కో దానికి 5 లక్షలు కూడా ఇవ్వబోతున్నారు. ఇక అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరంలో జల సంరక్షణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పల్లె పుష్కరిణి పేరుతో చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 చెరువులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో తాటకానికి 5 లక్షలు కేటాయించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీగా గ్రామ సభల్లో ఆమోదం తెలిపి వెంటనే పనులు ప్రారంభించనున్నారు. జూన్ 30వ తేదీగా 2 జిల్లాల్లో పనులు పూర్తి చేసి చెరువులకు వర్షపు నీటితో నింపనున్నారట. ఇంకా అదేవిధంగా దిగుడు బావులకు మహర్దశ గ్రామాల్లోని పురాతన దిగుడు బావులు అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. గతంలో తాగునీటి అవసరాలను తీర్చిన ఈ బావులు కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో తాగునీటి అవసరాలను తీర్చిన ఈ బావులు కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. వినియోగంలో లేవు. వీటిని మళ్లీ వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు ఆలయాల్లోని కోనేర్లకు కూడా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద దిగుడు బావులు కోనేర్లలో పూడిక తీయిస్తారు. దెబ్బతిన్నటువంటి మెట్లను బాగు చేస్తారు. వీటి చుట్టూ కొబ్బరి మొక్కలు నాటనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో గ్రామాల నుండి పురాతన బావులు కూడా కోనేర్ల వివరాలు సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. మాట ఇచ్చారు, బాట వేశారు. కూటమి సర్కారుతో గ్రామీణ రోడ్లకు మహర్దిశ. ఇక్కడ చూస్తున్నారు కదా, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్లు ఏ విధంగా మార్పు చెందాయన్నది మనం ఇక్కడ చూడొచ్చు. గుంతల రోడ్లు, ఎక్కడి నీరు అక్కడే రోడ్ల మీద నిల్వ, రోడ్లన్నీ కూడా గుంతలుగా బండ్లు కూడా అక్కడి నుంచి వెళ్తుంటే కొన్ని సందర్భాల్లో మనం అప్పట్లో గనక వార్తల్ని పరిశీలిస్తే ఏదైతే వైసీపీ హయాంలో కూడా మనం చూసామో ఇలాంటి గుంతల రోడ్లలో కూడా చాలా మంది అంటే వెళ్తున్నటువంటి అక్కడి నుంచి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు బండ్లు కావచ్చు, ఇతరత్ర వెహికల్స్ వాహనాలు ఏవైతే ఉంటాయో అక్కడ అన్నీ కూడా పడిపోవడం జరిగింది. ఇలాంటి సందర్భాలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏ విధంగా ఉంది రోడ్లని కూడా మనం ఒక్కసారి పరిశీలించాలి. చూస్తారు కదా ఈ విధంగా. అట్లా ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ రహదారులకు మోక్షం. కూటమి ప్రభుత్వం రాకతో గ్రామీణ రహదారులకు మహర్దశ పుట్టింది. గత ప్రభుత్వ పాలనలో రోడ్డుపై కనీసం గుంతలు పూడ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సుమారు 2 కోట్ల వ్యాయంతో మండల కేంద్రం, నగరం, గ్రామంలోని అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేశారు. ఇక పాత ఇండియన్ బ్యాంక్ నుంచి చెరుకుపల్లి రోడ్డు వరకు, గౌడపాలెం శ్రీరామ మందిరం నుంచి ఎస్టీ కాలనీ, సినిమా హాల్ రోడ్డు, ఎస్సీ కాలనీలోని లింక్ రోడ్డు, ఇలా సుమారు 10 రహదారులు సిమెంట్ రహదారులుగా రూపుదిద్దుకున్నాయి. సో ఇంతకు ముందు చూస్తే గనక ఇగో ఈ విధంగా ఉండే, గతంలో రోడ్డు దుస్థితి అనేది ఈ విధంగా ఉండే. అసలు కనీసం ఊరికేదో మట్టి వేసి పూడ్చేటువంటి దాఖలాలు కూడా లేకుండా వైసీపీ హయాంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత రహదారి ఇలా కనిపిస్తోంది. సీసీ రోడ్లు ఎంత చక్కగా నీట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇగో ఇక్కడ చూడండి, యాజ్ ఇట్ ఈజ్ రోడ్ కనిపిస్తోంది కదా. ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ విధంగా ఉన్నది అనేది మనం చూడొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పల్లె గ్రామాల్లో ఒక పండగ వాతావరణం నెలకొల్పింది కూటమి ప్రభుత్వం అని చెప్పాలి. ఏదైతే ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే మా బతుకులు మారుతాయి, మా భవిష్యత్తు మారుతుంది, కొంతవరకైనా మా జీవితాలు బాగుపడతాయి అని నమ్మి ఒక నమ్మకంతో
కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళ నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదని ప్రజలు ఇప్పుడు అక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈ రోడ్లు చూసుకున్నా, గ్రామాలను చూసుకున్నా, పల్లె రైతులను చూసుకున్నా, స్కూళ్ళను చూసుకున్నా, విద్యాశాఖలు కావచ్చు, ఆరోగ్య శాఖ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేస్తూ ముందంజుగా ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. పల్లె గుమ్మంలో జల తరంగిణి. ఇక్కడ చూస్తే కర్షకుడికి ఉపాధితో ఊతం. జిల్లాలో 4980 నీటి కుంటల తవ్వకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఇక ఉగాదిలోపు 52,688 కోట్ల లీటర్ల నీటి నిల్వకు చర్యలు చేపడుతోంది కూటమి ప్రభుత్వం. ఇక దీనికి జనసేన అధినేత, అదేవిధంగా ఇక ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఇవన్నిటి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతూ ప్రజలకి చేరువగా వాళ్ళ సమస్యల్ని కూడా తెలుసుకుంటూ రోజువారీగా ఒక్కొక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఎంతగా తోడ్పడుతున్నారన్నది ఈరోజు ప్రజల సమస్యల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారన్నది కూడా మనం ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతోంది. సో ఇలాంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా, అన్నమయ్య జిల్లా, అనకాపల్లి జిల్లా, ఏలూరు జిల్లా, చట్రాయి మండలం, చిత్తూరు జిల్లా, గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం, బాపట్ల జిల్లా, నగరం మండలం, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక ఈ విధంగా పవన్ చేరువతో పల్లెకు ఒక పండుగ మొదలైంది. అందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో సంతోషకరంగా అయితే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలని చెప్పాలి. మరి మనం రోజుగా చూస్తున్నట్టుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ఒకరోజు విద్యాశాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి కావచ్చు, ఇక పల్లె గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా కావచ్చు, ఇక అక్కడ డెవలప్మెంట్స్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు అన్నదానికి మనకి ఇక్కడ చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఇక పల్లె పండుగలు జరుపుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఏ విధంగా అయితే నమ్మారో అదే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళ్తోందని చెప్పొచ్చు. సో చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.